సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో రీసెంట్ గా రోజా గారు మీడియా ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జనసేన పార్టీ గురించి. అవును. జనసేన పార్టీలో ఉండే వాళ్ళందరూ చిల్లర ఎదవలు, అమ్మాయిలు బాటుకొని వదిలేసే ఎదవలు అనే విధంగా అన్నారు. మీరు ఈ స్టేట్మెంట్ కి ఒప్పుకుంటారా? నిజంగా ఇంత సంస్కారహీనంగా మాట్లాడే రాజకీయ నాయకులు ఆ రాష్ట్రంలో ఉండడం ఆ రాష్ట్ర దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నికృష్టరాలు, నిజాయితీ లేనటువంటి ఒక దరిద్రగొట్టు సన్నాసి రోజా ఆంధ్రప్రదేశ్లో ఉండడం చాలా దురదృష్టం. ఇప్పుడు ఆడదాన్ని నమస్కరించాలి, ఆడదాన్ని సంస్కరించాలి అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఇదేం ఆడదో నాకు అర్థం కావట్లా. ఇది ఆడదా లేక ఏదైనా నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇంత నీచంగా మాట్లాడతారా? ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నో మాటలు మాట్లాడుకోవచ్చు, ఏదో విధంగా మాట్లాడుకోవచ్చు. మీ అభివృద్ధి కోసం వారు అభివృద్ధి చేయట్లు ప్రశ్నించవచ్చు, అంతే తప్ప కార్యకర్తల్ని అభిమానుల్ని నోటుకొచ్చినట్టు దుర్భాషలాడుతున్నటువంటి ఈ బజారు వ్యక్తి మాట్లాడడం చాలా 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 బాధేస్తుంది. ఆమె ఏమన్నాలో అర్థం కావట్లా, కోపం వస్తుంది, తిట్టేద్దామనిపిస్తుంది. మరి మనకు కూడా మాటలొచ్చు కదా, మనం కూడా ఇష్టానుసారంగా తిట్టొచ్చు. కానీ సంస్కారం అడ్డొస్తుంది. జన సైనికుడిగా నాకు రక్తం మరుగుతుంది, కానీ సంస్కారం మాత్రం అడ్డొస్తుంది. ఈ నికృష్ట జాతి వనిత ఆ రోజాను చూస్తుంటే ఒళ్ళు కంపరం వచ్చేస్తుంది. అంత దరిద్రగొట్టు రాలు, అంత నీచురాలు, నిజంగా మానవత్వం లేనటువంటి వ్యక్తి రోజా అంత నీచంగా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. ఆ రోజా నాయకుడికైనా బుద్ధి జ్ఞానం ఉందో లేదో నిజంగా కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత నీచంగా మాట్లాడుతుంది, ఎంత నికృష్టంగా మాట్లాడుతుంది, ఎంత బజారుదానిలాగా మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా. సార్ నమస్తే. సార్ నమస్తే. సో రీసెంట్గా వైసీపీ పార్టీ నుంచి మాజీ మంత్రి రోజా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జనసేన పార్టీ గురించి. జనసేన పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా చిల్లర వెధవలు, అమ్మాయిల్ని వాడుకొని వదిలేస్తారు అని చెప్పేసి. సో ఈ స్టేట్మెంట్కి మీరు అగ్రీ చేస్తారా? అగ్రీ చేయనండి. ఎందుకంటే ఒక ప్రజల నుంచి ఎంతో ఆమోదం పొంది అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నాయకుల్ని మనం చిల్లర వెధవలు అంటాం. నిజంగా చిల్లర వెధవలు మాత్రమే అలాగ అనగలరండి, అంతకంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎంత ఇది లేకపోతే ప్రజల అంత ఆమోదంతో గెలిపిస్తారు. గెలిపించిన వాళ్ళని వాళ్ళని చిల్లర వెధవలు అంటమే కాదు, ఆయనకు ఓట్లేసి గెలిపించిన అందరినీ కూడా నువ్వు చిల్లర వెధవలు అన్నట్టే. అది ఎంత దారుణం అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికోసం ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు చిల్లర వెధవలు అనాలంటే కనుక వాళ్ళు ఏదైనా వ్యక్తిగతంగా చేసిన వాడిని మాత్రమే అనాలి. జనసేన మొత్తం అందరినీ అంటానికి నీకు రైట్స్ లేవు. ఎందుకంటే ఒకవేళ అలాగన్నామంటే కనుక అందరికంటే ముందు చిల్లర వెధవ అయ్యేది రోజానే. ఎందుకంటే అది చాలా తప్పు. చిల్లర వెధవలు అని అంటాం ఏంటండి, ఆవిడకి ఏదో పేమెంట్ గట్టిగా అందుతుంది, ఎంత గట్టిగా అంతే అంత గట్టిగా వాగుద్ది అన్న సంగతి మన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సార్ ఇప్పుడు ఇదేమి కొత్త కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో సాటి మహిళల్ని కూడా తిట్టిన రోజులు ఉన్నాయి, పచ్చి బూతులు అవి కూడా. అవునండి. అంటే ఇలాంటి వాటి వల్లనే పార్టీ కూడా సగం పడిపోయింది అని చెప్పేసి చాలా మంది నమ్ముతున్నారు. అవును. మరి ఇంకా కూడా ఆమె ధోరణి ఎందుకు మార్చుకోవట్లేదు అంటారు? మార్చుకోదండి. ఎందుకంటే ఆవిడ ఆ విధంగా తిడితేనే ఆవిడకి ఫండ్స్ వస్తాయి. ఆవిడకి పేటిఎంలో అమౌంట్ పడుతుంది అంటాం. అది నేను అంటాం కాదు, యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారే స్వయంగా చెప్పారు. విజయసాయి రెడ్డి గారు పేటిఎం గాళ్ళు అంటే ఎవరో, పేటిఎం గాళ్ళు అంటే ఎవరు పార్టీలు ఉంటారో ఏ పార్టీలు ఉంటారని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఆ విధంగా అంత వాగుడు వాగి చిల్లరగాళ్ళు అంటం అనేది వాళ్ళకు ఓట్లు వేసి గెలిచిన ప్రజలను కూడా చిల్లరగాళ్ళు అంటమే. అది చాలా దారుణం అండి స్టేట్మెంట్. అయితే ఆవిడ నిజంగా మనిషి అయితే కనుక ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి. సార్ ఒకవేళ తప్పు చేసిన వాళ్ళ, ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉండొచ్చు, బట్ తప్పు చేసిన ఒక వ్యక్తి గురించి కాకుండా అందరి గురించి ఆ విధంగా బ్యాడ్ చేసి మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఆవిడ అలాగే మాట్లాడుతుందండి. ఎందుకంటే చిల్లర స్థాయి మనుషులు, చిల్లర వెధవలు అలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఆవిడ నిజంగా చిల్లర వెధవ అని చెప్పాలంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీ గారు ఆవిడ ఎవరెవరితో ఏ లాడ్జిలో దొరికేసిందో క్లియర్గా చెప్పేశాడు ఒకసారి. అంటే ఎవరెవరితో పడుకుందో కూడా. అటువంటిప్పుడు అంత దారుణంగా ఒకళ్ళతో ఎన్నో రాత్రులు గడిపి ఎంతోమందితో తిరిగిన ఆవిడ ఇంకొకళ్ళని చిల్లరగాళ్ళు అంటాం అనేది ఈవిడెంత చిల్లర మనిషి అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఎంత సంపాదించిందో మనం చెప్పకలే. ఇప్పుడు చూడాలంటే ఆవిడకి 18 విల్లాలు ఉన్నాయటండి. ఒకప్పుడు 2024, 2014 వరకు కూడా
నేను ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ నేను స్వయంగా చూశాను. జబర్దస్త్లో చేసిన డబ్బులతోటి నాకు వస్తే మొన్నటి వరకు నేను ఆ వడ్డీలు కట్టుకున్నాను, అసలు ఇంకా తీర్చలేదని చెప్పడం నేను చూశాను, ఏడుతా వాగడం నేను చూశాను. అటువంటిప్పుడు నువ్వు బలిసిపోయి నీకేదో డబ్బులు వచ్చేసినాయి అని నీ కోట్లు ఎవడో ఇస్తున్నాడు అనేసి వాళ్ళు ఇచ్చిన మాటల కోసం నువ్వు చిల్లర వెదవలని వాగటం అనేది నీ చిల్లర సంస్కారానికి నీ చిల్లరతనానికి ఉదాహరణ తప్ప అంతకంటే ఏం కాదు. మేడం నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్గా వైసీపీ పార్టీ రోజా గారు ఒక మాట అన్నారు జనసేన పార్టీ గురించి. ఓకే. జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చిల్లర వెధవలు, అమ్మాయిల్ని వాడుకొని వదిలేసే ఎదవలు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి మీరు ఒప్పుకుంటారా? జనసేన పార్టీ అంటే ప్రతి పార్టీలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. అయితే తను మొన్న ఎమ్మెల్యే ఇలా చేసినందుకు అందరిని కలిపి అంటాం కరెక్ట్ కాదు. బికాస్ ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే వైసీపీలో కూడా దువ్వాడ శ్రీను మాధురి ఉన్నారు కదా, మరి వాళ్ళు అలా చేశారు. అలాగా చేశారని చెప్పేసి వైసీపీ అందరు చెడ్డోళ్ళు అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. మరి రోజా గారు నోరు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలా, అలా ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని విచ్చలవిడిగా మాట్లాడకూడదు. ప్రతి దాన్ని పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయటం ఏంటి? చిల్లర వెధవలు ఆలాలు ఆడుకుని వదిలేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కలేనా, ఇంకెవ్వరు లేరా చిల్లర వాళ్ళు? ప్రతి పార్టీలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. సో మళ్ళీ అనకూడదు, తప్పది చాలా. మేడం ఇప్పుడు రోజా గారి యొక్క విషయంలో అని కాదు, చాలా సందర్భాల్లో ఒక మహిళ అనే విషయం కూడా మర్చిపోయి సాటి మహిళను కూడా పచ్చి బూతులు తిట్టిన రోజులు ఉన్నాయి. సో ఆమె ఎందుకు ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడతారు అనుకోవచ్చు, అసలు రీజన్ ఏంటంటారా మీకు? ఇంకేముంది, నోరు ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుద్ది, అందరికి తెలిసిన విషయమే కదా. నోటికి రోజా గారికి హద్దు పద్దు ఉండదు, ఏ మాట అంటే ఆ మాట. మగవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు అంటది, లేడీస్ని కూడా ఇష్టం వచ్చినట్టు అంటది. సో ఎవరిని ఏ మాట అంటే ఆ మాట, వెనక ముందు ఆలోచించదు. అంటే చాలా మంది వాళ్ళ పార్టీ వాళ్ళే ఇలాంటి వాళ్ళని, రోజా గారు లాంటి వాళ్ళని దూరం పెడితేనే మన పార్టీ మున్ముందు ఇంకా మంచిగా అవుతుంది అని చెప్పేసి మీరు దానికి ఒప్పుకుంటారా? పార్టీలో కొద్దిగా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉండాలి, మంచిగా పెడితే ఓకే. కానీ ఏదైనా పార్టీలో కొద్దిగా స్ట్రాంగ్ గా మాట్లాడే ఉండాలి కదా మీటింగ్స్ లో. ఆటకి మాత్రం రోజా బాగా వీళ్ళ వల్లనే వైసీపీ పార్టీ సగం పడిపోయింది అని చెప్పేసి ఎవరి వల్ల? రోజా గారు లాంటి వల్ల ఇలా ఈ విధంగా నోరేసుకొని పడిపోవడం. వైసీపీ పార్టీ మేబీ కావచ్చు, రోజా గారు కావచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కింద ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మినిస్టర్స్, అఫీషియల్స్, హైయర్ అఫీషియల్స్ మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఎవ్వరు కూడా సరిగ్గా వర్క్ చేయలేదు. సో పబ్లిక్ దానివల్ల సాటిస్ఫై కాలేదు. సో అది మెయిన్ రీజన్. అంతేగాని ఇదొకటే కాదు, చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి.